గడిచిన దశాబ్ద కాలంగా ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నియోజకవర్గం పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు మౌలిక వసతులు కల్పించామని చెబుతున్న నేపథ్యంలో తాను గత 4 రోజులుగా అమృతనగర్ నందు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొనగా అక్కడి ప్రజల దైనందిన జీవితాన్ని తాను కళ్లారా చూశానని, ఎక్కడ చూసినా కాలువలలో మురుగునీరు పేరుకునిపోయి దుర్గంధాన్ని వెదజల్లుతూ పిల్లలు పెద్దలు దోమల బారిన పడి విష జ్వరాలతో అల్లాడిపోతూ ఉండగా సరైన మౌలిక వసతులు కూడా లేని పరిస్థితులలో కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని అమృతనగర్ ఉందని సీఎం సురేష్ నాయుడు అన్నారు. 4 రోజులు నేను ఈవినింగ్ టైము అమృతనగర్ తిరిగా. 4 డేస్ పట్టింది. చాలా పెద్ద కాలనీ. ఎక్కడ చూసినా మురికి నీళ్ళే, ఎక్కడ చూసినా గుంటలు గుంటలు, ఎక్కడ చూసినా కాలువలు తీసేవాళ్ళు లేరు, ఎక్కడ చూసినా విపరీతమైన కంపు, ఆ ప్రజల బాధలు, వాళ్ళ జీవనావస్థ, దోమలు, ఆ మురికి నీళ్ళు, ఆ స్మెల్ చూస్తే ఎమ్మెల్యే గారు ఒక్కరోజు అక్కడ గడిపితే బాగుంటుందేమో అనిపిస్తుంది. 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యే ఉండి ఎలక్షన్ టైంలో అమృతనగర్ ఊరికే సెంటర్లో నడుస్తా పోతా ఓట్లు ఏమైనా అడగడం కాదు, ఎవరైనా ఫోటోలు తీస్తా అంటే కూడా వాళ్ళని బెదిరించడం. నీకు ఇవన్నీ అభివృద్ధి గురించి బ్రహ్మాండంగా మాట్లాడుతున్నావు, ఎక్కడ అభివృద్ధి ఉంది చూపించమనండి. ఈ పొద్దు ఎలక్షన్లు వస్తాయని చెప్పేసి ఇంకా 2 నెలలు, నెల 45 రోజులే ఎలక్షన్ ఉంటే ఈ పొద్దు అరగాబరగా ఒకే కాంట్రాక్టర్ పేరు మీద ఎక్కడెక్కడ నిధులు దుర్వినియోగం చేసి ఇక్కడ మున్సిపల్ కమిషనర్ కొత్తగా వచ్చిన మల్లికార్జునరావును కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వమని ఒత్తిడి చేస్తే ఇవన్నీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పి ఆయన సంతకం పెట్టను, నేను ఇవ్వలేనని అడ్డం తిరిగితే గంటల మీద అతన్ని ట్రాన్స్ఫర్ చేసి తనకు అనుకూలమైన మున్సిపల్ కమిషనర్ ఇక్కడ వేయించుకున్నాడు. ఎందుకు మార్చినాడో మీరు అడగాల, ఆయన ఎందుకు వెళ్ళిపోయినాడో మీరు అడగాల. నేను అడిగినా నువ్వు మంచి ఆఫీసర్ కదా సార్, మంచి పేరుంది కదా, ఎందుకు పోతున్నావు అంటే ఇక్కడ రాజకీయ నాయకులు వాళ్ళు చెప్పింది వినకపోతే మెడ మీద కత్తి పెట్టి నరికేట్టుగా ఉన్నారండి, ఆ కర్మ నాకెందుకు, నేను వెళ్ళిపోవడం ఉత్తమం కదా, తప్పు అయితే నేను చేయనని చెప్పేసినాను, నన్ను పంపించేస్తామన్నారు, పంపించుకోమని చెప్పినా నేను వెళ్ళిపోతున్నాను సార్ అని చెప్పినాడు. ఎక్కడో ఒక అవినీతి మున్సిపల్ కమిషనర్ను మళ్ళీ ఇక్కడికి తెచ్చుకున్నాడు. ఏది పడితే అది బిల్లులు రికార్డ్ చేయడం, ఓల్డ్ డేట్ వేసి టెండర్లు జరిగినట్టు రాసుకోవడం, బిల్లులు చేయడం. ఇంత అవినీతిపరుడు ఆంధ్రప్రదేశ్లో, ఇంత బకాసుడు ఆంధ్రప్రదేశ్లోనే లేడు. ఆయన నేను సత్యదేవుని మహాత్ముని మనవణ్ణి అని చెప్తాడు, గాంధీ మహాత్ముని మనవణ్ణి నేనేం చెప్తాడు ఆయన. ప్రజలు నమ్మరు, ప్రజలు చాలా వ్యతిరేకత ఉన్నారు. ఈ రాక్షస పాలన తొందరలోనే పోవాలని కోరుకుంటున్నారు. ఈ సబ్స్టేషన్ల విషయం ముఖ్యంగా చెప్తున్నా, ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కూడా నిరుద్యోగులు చెడిపోకుండా దీన్ని బాగా మీరు కూడా ప్రచారంలోకి తేవాలని మిమ్మల్ని మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే జాబ్ అనేది వాళ్ళ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని ఆశతో తెలుసో తెలియక డబ్బులు ఇచ్చి ఉద్యోగం వేయించుకుంటారు. ఎలక్షన్ అయిపోయినాక అట్లా ఓడిపోతాడు, మళ్ళీ ఊళ్ళో కూడా ఉంటాడో ఉండడో తెలియదు. డబ్బులు ఇచ్చిన వాళ్ళు అయితే నష్టపోతారు. తప్పకుండా మీరు ఇది బాగా హైలైట్ చేయాలా. ఇది 100% వాస్తవము. తప్పకుండా కోర్టుకు కూడా పోయారు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈయన వాళ్ళు, కింది స్థాయి ఈయన వాళ్ళు ఎలక్ట్రిసిటీ కోర్టుకు పోయారు. దాని మీద కూడా స్టే వస్తుందని అనుకుంటున్నాం. చాలా అవినీతి ఇది. అగ్రిమెంట్ అయిన రోజే ఎస్కో అకౌంట్ ఓపెన్ చేశారంటే ఇంకా అర్థం చేసుకోండి. కోర్టుకు పోయింది తెలుగు మహానాడు యూనియన్ అంట. ఎక్కడ చూసినా కాలువలు అయితే అంత ఘోరంగా ఉన్నాయి. తీసేవాడు లేడు, శుభ్రం చేసేవాడు లేడు. మున్సిపాలిటీ నిధులు ఏమవుతున్నాయో తెలియదు. నీళ్లు రాలేదని మొత్తుకుంటున్నారు. 3 రోజులకు 4 రోజులకు అవుతారు నీళ్లు. ప్రొద్దుటూరుకి శాశ్వత నీటి పరిష్కారం చేసిన అన్నాడు. తెలుగుదేశం గవర్నమెంట్లో పిలిచిన టెండర్ అది. తెలుగుదేశంలో మెగా ఇంజనీరింగ్ వర్కుకు 180 కోట్లకు టెండర్ పిలిస్తే ఆ సంస్థ వేసి దాని ఈయన 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్నా కూడా పూర్తి కాలే. ఈ బుద్ధికి మైలవరం నీళ్ళు మీరు ఎక్కడన్నా తాగారా చెప్పండి.
దానికి ఓపెనింగ్లు అప్పుడే మళ్ళా నేను గెలిచానని చెప్పేసి ఆయన పేరుతో ఓపెనింగ్లు భారీగా. ట్యాంకీలో కనెక్షన్ ఇలా. నిన్న పాత మార్కెట్కి పోయా నేను, కనెక్షన్ లేదు. ఇంకొక వాటర్ ట్యాంకీకి పోయినా, దానికి కనెక్షన్ లేదు. ఆడి వరకు పైప్ లైన్ తీసుకుపోయినారు, కనెక్షన్ ఇలా. అప్పుడే ఓపెనింగ్లు నీళ్ళు ఇచ్చినట్టు చేసినట్టు. భూతద్దంలో కోతి చేతికి అద్దం దొరికినట్టుంది ఆయనకు ఎమ్మెల్యే పదవి. ఇంత ఘోరమైన ఎమ్మెల్యేని నేను ఎక్కడా చూడలే. ఆతృత ఎక్కువ, పని తక్కువ. మాటలు ఎక్కువ, పని తక్కువ. ఆవేశం ఎక్కువ, పని తక్కువ. అవినీతి ఎక్కువ, పని తక్కువ. ప్రజలు ఈసారి చిత్తుగా ఓడిస్తారు. తెలుగుదేశం నాయకులందరం కూడా ఐకమత్యగా పనిచేసి ఎవరికి టికెట్ ఇచ్చినా ఈసారి తెలుగుదేశం జెండా ఎగిరేసి రాచమల్లు అనే వ్యక్తిని భారీ మెజార్టీతో, తెలుగుదేశంలో ఉండే కార్యకర్తలకు ఉండే కసి కన్నా వైఎస్ఆర్సీపీలో పనిచేసిన, గతంలో పనిచేసిన కార్యకర్తలకు, లీడర్లకు ఇంకా ఎక్కువ కసి ఉంది అతన్ని ఓడించాలనేది. తప్పకుండా మా విజయాన్ని, తెలుగుదేశం విజయాన్ని, అతను ఎన్ని గగ్గోలు పెట్టినా, ఎన్ని అబద్ధాలు ఎత్తినా, ఎంతమంది దేవతల మీద సాక్ష్యం చెప్పినా, ప్రమాణం చేసినా కూడా అతను గెలిచే సమస్య లేదు. ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడు. మళ్ళా కాళ్ళగెజ్జలు కమ్మలు ఇవ్వాలని చూస్తున్నాడు. ఇట్లాంటి జిమ్మిక్కులు అవినీతి సొమ్ముతో చేయాలని చూస్తున్నాడు. అవన్నీ కూడా మేము ఆరకడతాం. నోటిఫికేషన్ వస్తానే ప్రభుత్వ యంత్రాంగం కూడా పూర్తి కసిగా ఉంది కాబట్టి గవర్నమెంట్ పైన వాళ్ళందరూ కూడా తగిన చర్యలు తీసుకుంటారు. ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని మేము కోరుకుంటున్నాం. ఈ సబ్స్టేషన్ని మటుకు మీరు బాగా హైలైట్ చేయండి. పేద ప్రజలు మోసపోకూడదు. ఓకే, థ్యాంక్ యూ.